హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎట్లా ఉన్నారు? ఓకే. ఇవాళ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చిందండి. ఆ టాపిక్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అగైన్ కోర్స్ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతత, శాంతి కలిగిన మన మన హృదయం కానీ మనసు కానీ శాంతి కలిగిన జీవితం అంటే శాంతియుతంగా ఉండే జీవితం. పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎట్లా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ అంటే అసలు ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను మీకు. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలి అంటే మీది మీరున్న మీరు మీరు ఉన్నారు, మీరు డిస్టర్బ్ అవ్వకుండా, మీ వర్క్ ప్రాబ్లం లేకుండా, మీకు ఏది లేకుండా ప్రశాంతంగా అంటే మీ మైండ్లో ఒక థాట్ రన్ అవ్వకుండా మీరు ఉంటున్నారు అంటే అది పీస్ ఆఫ్ మైండ్. అంటే సింపుల్. అంటే మీరు ఏదో పని చేసుకుంటున్నారు, లేదంటే మీరు రెగ్యులర్గా లైఫ్లో మీరు మీరు జీవిస్తున్నారు, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ కూడా అంటే ఒక మినిట్ కూడా అంటే కోర్స్ నేను ఇంకా క్రిస్పీగా చెప్తున్నాను కాబట్టి అట్లా ఉంది. మీకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటున్న దాన్ని పీస్ ఆఫ్ మైండ్ అంటారు. మళ్ళీ అగైన్ సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మీరు ప్రశాంతంగా ఉంటున్నారు, ఏది థాట్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, మీ బ్రెయిన్ కానీ దేన్ని కానీ హిట్ చేయట్లేదు. అంటే హిట్ అంటే ఇది ఏం చేద్దాము, అదేం చేద్దాము, ఇది ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, 2 డేస్లో అది ఉంది, ఆ వర్క్ ఎట్లా ఫినిష్ చేయాలి. సో ఇవి ఒక బేసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండడం అంటే అంటే ఇట్స్ లైక్ మీరు వస్తారు, ఉంటారు, తింటారు, పడుకుంటారు, లేస్తారు, మళ్ళీ అగైన్ రెగ్యులర్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్. సో పీస్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది? ఇట్ ఈస్ అగైన్ యువర్ ఏజ్ బేస్డ్. సో మీరు యాక్చువల్గా బర్త్ పుట్టినప్పుడు మీరు మీరు అంటిల్ అన్లెస్ సర్టెన్ ఇయర్స్ వరకు మీరు ఎట్లా ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్ దేర్. మీరు ఇంకా గ్రో అవ్వలేదు పెద్దగా. సో మీరు ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ స్టేట్ అనేది అది అమేజింగ్ అనమాట. మన లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఫేజ్ అది, ఆ ఫేజ్ మాత్రం. సో అక్కడ ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. అక్కడ కూడా కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీకు కావాల్సిన చిన్న పిల్లలు, మీకు టాయ్ కావాలి, చూస్తారు, చూసి మీరు ఆడుకుంటుంటారు, ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతే మీరు ఏడుస్తారు. సో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. దేర్ అగైన్ మీ పీస్ అనేది పోయింది. అది ఆ టాయ్ మీ చేతిలో ఉన్నంతసేపు మీకు పీస్ అనేది అక్కడ డెఫినెట్గా ఉంది. సో అది ఎప్పుడైతే తీసేస్తారో, అది వాళ్ళు లాక్కున్నట్టుగా ఆడుకున్నట్టుగా చేస్తారో, అక్కడ మీ పీస్ ఆఫ్ మైండ్ పోయింది. అక్కడ కూడా ఉంది కానీ బట్ స్టిల్ అది ఒక చిన్న ఇది. కానీ మీరు గ్రో అవుతున్న కొద్దీ మీ పీస్ ఆఫ్ మైండ్, మీ ప్రశాంతత, మీ నెమ్మది అంతా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్లో పడతాయి. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని గురించి వీడియో చేస్తున్నానండి నేను మళ్ళీ దీనికి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ కూడా నేను తీసుకొస్తాను. సో ఫస్ట్ వచ్చేసేసి పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ మీరు ఆల్రెడీ కలిగి ఉంటే అంటే ఎట్లా ఉన్నా కూడా నేను స్టేబుల్గా ఉండి మనం పీస్ ఆఫ్ మైండ్లో ఉందాము అంటే పర్వాలేదు, కుచ్ భీ హో జాయ్ మైతో ఐసీ రౌంగా, నేను ఇట్లానే ఉంటా అనుకుంటే సారీ అండి, నాకు కొంచెము కోల్డ్ అయింది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు డూ ద వీడియో. అందుకే మేము ముందుకు వచ్చి వీడియో ఇస్తాను. సో ప్లీజ్ నన్ను కొంచెము ఎక్స్క్యూజ్ చేయండి. కన్సిడర్ మీ ఫర్ దిస్ కపుల్ ఆఫ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మీరు చేస్తున్న మీరున్న సిచ్యువేషన్ బట్టి డెఫినెట్గా మీకు మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడైతే ఏ సిచ్యువేషన్లో ఏ ఇదిలో ఉంటారో అక్కడ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. బట్ మీకు సిచ్యువేషన్ బేస్డ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ అనేది అక్కడ ఉందా లేదా అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. ఒకటి ఏంటి అంటే ట్రబుల్ మేకింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇబ్బందుల్లో పడేవాళ్ళు ఉంటారు. ఇబ్బందుల్లో పడడము అంటే అందులోకి వెళ్ళి డిస్కస్ చేయడం అవసరమా, అది మనం పొందుకోవాలి అంటే మనం అక్కడికి వెళ్ళేది మనం ఏం చేస్తే అవుతుంది, సింపుల్గా మాట్లాడితే అయిపోతుందా లేదా అనేది మనం చూసుకుంటాము. కొంచెం మనీ పే చేసేస్తే ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుందా, మనకి ఆ ప్రోడక్ట్ వస్తుంది, అది తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు అనుకున్న మనీలో రావట్లేదంటే మీకు మళ్ళీ ఒక డిస్టర్బెన్స్, అదొక డిఫరెంట్ థాట్ మీకు మైండ్లో. కానీ మీరు అనుకున్న దాన్ని బట్టి వెళ్తే అక్కడ ఇది ఇంత అమౌంట్ నా బడ్జెట్లో ఇచ్చి నేను తీసుకొని ఈ ప్రోడక్ట్ నాకు వస్తుంది, అదొక పీస్ అనమాట. మీకు అది ఆ వస్తువు నుంచి మీకు ఒక పీస్ వస్తుంది, అంటే మీకు శాంతి కలుగుతుంది దాంట్లో. సో అట్లాగే ఇక్కడ వస్తువు ఎగ్జాంపుల్ ఎట్లయితే ఉంటుందో సందర్భాన్ని బట్టి కూడా మీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందండి. సో మీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడో లేదంటే మీ లోపలే ఉంటుంది. మీరంతా కూడా మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్, బెనిఫిట్ అనాలిసిస్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది, ఆ రిస్క్ తీసుకుంటే నాకు దాని నుంచి వచ్చేది ఏంటి, దాని నుంచి నేను ఏం పొందుకుంటున్నాను, ఆ రిస్క్ నేను పెడుతున్నాను అంటే ఏంటి, ఆ ట్రబుల్లోకి నేను వెళ్తున్నా, ఆ ఇబ్బందిలోకి నేను వెళ్తున్నా, ఆ 10% ఇబ్బంది నేను ఇప్పుడు భయంకరంగా పడితే మిగతా 90% పీస్ నాది అనుకుంటే ఆ ట్రబుల్లోకి వెళ్ళండి. అంటే మీరు ఇట్లా ఎందుకు వెళ్తారు అంటే మీరు నెవర్ గివ్ అప్ పర్సన్స్ కాబట్టి మీరు వెళ్తారు.
నెవర్ గివ్ అప్ గురించి నేను సపరేట్ టాపిక్ చెబుతున్నానండి. ఓకే, బట్ నేను ఒక వర్డ్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. మీరు ఖచ్చితంగా అది కావాలి, నేను చేయాలి అనుకుంటే వెళ్తారు. అక్కడ ట్రబుల్ ఉంటుంది 10%. ఆ 10% ట్రబుల్కి మీకు 90% మీకు వచ్చేది ప్రాఫిట్, పీస్ ఉంటుంది కదా. సో వస్తువు, సిచ్యువేషన్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లాగే రకరకాల డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మన పీస్ ఆఫ్ మైండ్ ఇలా మనము మౌల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని దాంట్లోకి వెళ్ళాలా వద్దా, అది చెప్పాలా వద్దా, చూడాలా వద్దా, మాట్లాడాలా వద్దా అనే దాన్ని బట్టే మీరు ఖచ్చితంగా మీరు చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా ఇప్పుడు నేను వస్తువుల గురించి చెప్పిన, సిచ్యువేషన్స్ గురించి చెప్పిన నేను. ఇంకొకటి వచ్చేసేసి ఇంకా మీరు సేమ్ యాజ్ యూజువల్గా మీరు లెక్చరర్ అయి ఉంటాను, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్, ఈవెన్ ఇఫ్ యువర్ డాక్టర్, ప్యూన్, అటెండర్ ఆర్ కుజ్బియో, మీరు ఏదైనా కానీ మీరు చేస్తున్న పనులలో ఆ పనిలో అది చేస్తే నాకు ఇప్పుడు మీకు ఒక వర్క్ చేస్తున్నారు, మీరు ఒక జాబ్ హోల్డర్, మీరు ఆ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు మరి దాని తగ్గ శాలరీ వస్తుందా? సో అక్కడ శాలరీ మీకు వస్తుంది, నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అంటే యూ ఆర్ డెఫినెట్లీ ఎ పీస్ ఆఫ్ మైండ్. కానీ ఇది కాదు నాకు, ఇంకా నేను ఏం చేస్తే నాకు వస్తుంది అంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇఫ్ యూఆర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్, మీరు డెఫినెట్గా ఒక ఖచ్చితంగా ఒకటి రాస్తారు, ఎగ్జామ్ రాసేసి నెక్స్ట్ లెవెల్ దానికి మీరు వెళ్తారు. సో అట్లాగే మీరు దానికి తగ్గట్టుగా మీరు పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్తూ ఉండాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే చేయాల్సింది, మీకు అనేది మీ పీస్ ఆఫ్ మైండ్ లెవెల్ అనేది ఎక్కడ వరకు ఉంది అనేది మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఏంటి అని అడిగితే సింపుల్, మీరున్నారు, పడుకొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు, అట్లా ఉన్నప్పుడు మీ మైండ్ ఎట్లా ఉంటుంది, నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది అనేది మీరు కొంచెం అనలైజ్ చేయండి. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు కొంచెం అనలైజ్ చేస్తూ దాని ప్రకారంగా మీ పీస్ ఆఫ్ మైండ్ని టెస్ట్ చేయండి. టెస్ట్ చేస్తే మీకు కొద్ది రోజుల తర్వాత ఒక అవుట్పుట్ వస్తుంది. అరే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఉంది, నేను ఎక్కడ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటున్నాను, ఒకవేళ ప్లేస్, ప్రదేశాలు, మనుషులు మారినా అక్కడ నేను నా పీస్ ఆఫ్ మైండ్ అక్కడ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఇవన్నీ కలిపి కలబోసుకున్నంత కూడా ఒక మీకు పీస్ ఆఫ్ మైండ్ లెవెల్ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. అది మీకు బేసిక్గా ఉండిపోతుంది అనమాట. అది అక్కడ నుంచి దానికి తగ్గట్టుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఎక్కడికైనా వెళితే ఒక ప్రోడక్ట్ కొంటే కొనాలా వద్దా, ఒక డిస్కషన్లోకి వెళ్ళి మాట్లాడితే చేయాలా, డిస్కషన్ పెట్టాలా వద్దా అనేది ఇవన్నీ మీరు దీని ప్రకారంగా ఇది బేస్ చేసుకొని మీరు ఈజీగా దాన్ని అనలైజ్ చేసుకొని చేసుకోగలుగుతారు. సో మీకు బేసిక్ అనేది కంపల్సరీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందండి. మేబీ ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందిలో కూడా నాకు అసలు లేదు పీసు, నాకు ఇంతవరకు పీస్ అనేది లేదు, నాకు మనశ్శాంతి అనేది లేదు, ఏమీ లేదు అనుకుంటున్న వాళ్ళు ఉండుంటారు. కానీ నేను వాళ్ళకి చెప్తున్నానండి, ఒక కార్నర్లో కంపల్సరీగా మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీగా అవుట్ ఆఫ్ 100% 0.01% కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అని అడిగితే సింపుల్గా చెప్తానండి, ఆ 0.1% మీకు లేకపోతే మీరు బ్రతికి ఉండరు, మీరు బ్రతకరు. నిజంగా చెప్తున్నాను, మీరు బ్రతకరు. ఎందుకంటే మీరు ఉన్నారు అంటే వల్ల ఏదో ఒక కార్నర్లో మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది. మేబీ అది మీకు ఇప్పుడు అది మీకు ప్రాక్టికల్గా కనిపించకపోవచ్చు, కానీ అది ఉండి దాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలనే దాని గురించే మీరు జీవిస్తూ ఉన్నారు. అంటే కష్టాలు 100కి 99% మీ కష్టాలున్న 1% థాట్ వల్ల ఏదో ఒకటి చేయొచ్చు, జరగచ్చు అనేది ఒక ఇది ఉంటుంది చూడండి, దాన్నే పీస్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ 1%నే 99%కి మీరు చేంజ్ చేసుకోవడానికే మీరు ఇవాళ ఉన్నారు. సో మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఎక్కడ కూడా ఒక 0.01% నాకు పీస్ ఆఫ్ మైండ్ కూడా లేదు అనేవాళ్ళు మీరు ఉంటే దయచేసి ఆ థాట్ని ఇప్పుడే ఇమీడియట్గా తీసేయండి. మీ పీస్ ఆఫ్ మైండ్ మీకు లోపల ఖచ్చితంగా ఉంది, డెఫినెట్గా ఉంది. సో ఎందుకు అంటే నేను చెప్పినట్టుగా దాన్ని బయటికి తీసుకొస్తూ దానికి మీరు చేస్తున్నారు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే డిస్కషన్స్, మీరు కొనుక్కునే ప్రోడక్ట్స్, మీరు తిరిగే తిరుగుళ్ళు, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ 0.1%. అది చేస్తూ మీకు వచ్చే ఆ రిటర్న్ కోసం మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి యూ ఆర్ స్టిల్ అలైవ్. కాబట్టి మీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంకా ఖచ్చితంగా ఉంది, దాన్ని బయటికి తీసుకురండి. సో ఇదండి ఇవాళ వీడియో. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. దీని గురించి మీరు అనాలిసిస్ చేసుకోండి. పర్సనల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. డోంట్ గో విత్ ఎనీవన్. ఎవ్రీబడి హ్యాస్ దట్ పీస్ ఆఫ్ మైండ్. నా పీస్ ఆఫ్ మైండ్ నాకు ఉంటుంది, మీ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఉంటుంది, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. కానీ లేదు అనే థాట్ మాత్రం మీకుంటే ఇమీడియట్గా తీసేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. I'll come with another video in the future, in the coming days. Thank you very much for all your support. Please put everything in the comments. మీరు ఏదున్నా కూడా కమెంట్ రూపంలో అక్కడ పెట్టండి. I'll do the videos, and personally you can text me as well on the comment
వేర్ ఐ కెన్ క్యాచ్ అప్ ఇఫ్ ఐ కెన్ గివ్ యూ సమ్. మీకు ఏదైనా మెయిల్ ఐడి ఇస్తే, మీరు ఏదైనా ఇస్తే మేబీ యూ కెన్ టాక్ టు మీ ఆల్సో via emails or something. I'll let you know that. But thank you very much for all your support. Signing off for today, Santosh Kumar Sethi.